చర్చలు జరుగుతున్నాయి. వెటకారమా విమర్శ ఇది పక్కన పెడితే అది నిర్మాణాత్మకం. మనం ఇదివరకు చెప్తుండేవాళ్ళు మన మేధావులందరూ కూడా ఏది ఆంధ్ర వాళ్ళు నేర్పారు తెలంగాణకి, పరిపాలనా విధానం ఏంటో నేర్పారు, లేకపోతే వ్యవస్థ ఏదో నేర్పారు. ఇప్పుడు మనం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర చూసి. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకళ్ళకొకళ్ళు కర్రలు కత్తులు నూరుకున్నారు, కానీ సభకి ఇద్దరు అటెండ్ అవుతున్నారు. సరే కేసీఆర్ని పక్కన పెట్టేయండి, కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు అయితే అటెండ్ అవుతున్నారు కదా. కేసీఆర్లో అభిజాత్యం ఉంది, అహంకారం ఉంది, అతను రాలేకపోతున్నాడు సభకి. కానీ కేటీఆర్ హరీష్ రావు లీడ్ చేయడం, సభ నడుస్తోంది, చక్కటి పాయింట్తో రైజ్ చేస్తున్నారు. నీకు నేను కూడా అనేది అదే, ఇక్కడ నీకు చేతనైతే జగన్మోహన్ రెడ్డి అట్లా బాయ్కాట్ చేసి కూర్చో, పార్టీని పంపించు, ఎమ్మెల్యేలు పంపించు. వాళ్ళు ఇప్పుడు సక్సెస్ అవుతారు. 11 మంది ఉన్నారు, వాళ్ళు చక్కటి పాయింట్లు, వాళ్ళు క్రమశిక్షణ నేర్చుకుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, అధికారంలో ఉన్నప్పుడు నేర్చుకోలేదు. ఎందుకని? ఉన్నదాన్ని చప్పట్లు కొట్టాలా. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిలదీయడము, పాయింట్ రైజ్ చేయడం ఇదంతా ఉంటుంది. వాళ్ళకి తలా 2 నిమిషాలే ఇవ్వనియండి. ఇప్పుడు ఒక డిబేట్ జరిగినప్పుడు 11 మందో 15 మందినో ఇస్తారు ఛాన్స్. ఇది ఒక తీర్మానం మీద చర్చ, పెద్ద తీర్మానం అయితే ఒక రకం, చిన్న తీర్మానం అయితే ఒక రకం. ఇందులో ఒక 10 మందిని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 10 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చినప్పుడు అందులో 7 నుంచి 8 అధికార పక్షమే తీసుకుంటుంది. అధికార పక్షం వాళ్ళు అదే సొల్లోపన్యాసమే నడుస్తుంది కదా, 1 by 1 అందరూ కూడా